ప్రైజ్ ది లార్డ్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు. గడిచిన ఈ 9 రోజులు నీ నామ మహిమార్థకరంగా ఈ మందిరంలో మేము స్తుతించి కనపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని ఎందుకు పఠించాలి అన్న విషయం మీద మేము మాట్లాడుకుంటున్నాం తండ్రి. మా మాటలు అయితే ఎవరికి ప్రయోజనం ఉండదు. నీ మాటలు అయితే, అది నువ్వు మాట్లాడితే నా జీవితాలకు ఆశీర్వాదకరం అవుతుంది. ఆ ఆశీర్వాదకరమైన గొప్ప జీవితం నేను కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేసి గొప్ప చూపించు. వచ్చిన బిడ్డలందరితోనూ మాట్లాడాలి. యేసు ప్రభు నామంలో ప్రార్థనని పొందుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు చాలా మంది చాలా త్వరగా వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము జీవితాల్లో మేలుకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు నేను ఒకరోజు కూడా రాకుండా ఉన్నాను అన్నవాళ్ళు కాకుండా, కొన్ని రోజులు నేను మానేశాను అని అన్నవాళ్ళు లక్ష్మి గారు అన్నాడు, గొప్పగా తప్ప ఇంకెవరున్నారు ఇక్కడ? ఒకరోజు అది కూడా ఆశంగా చూసి స్తోత్రం. హల్లెలూయా. మంచిది సమయము. స్తోత్రం. హల్లెలూయా. సమయము దేవుని స్వాధీనంలో ఉంది. మనమందరము దేవుని ప్రేమించేవారుగా ఉన్నాం. స్తోత్రం. మనము నీతిగా ఎప్పుడైతే బ్రతుకుతామో మన మీద అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. మనము ఈ లోకాన్ని, చెడ్డవారిని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు ఆ లోకంలో ఉంటున్న చెడ్డవారందరూ మన మీద మనకి శత్రువు అయిపోతారు. వాళ్ళతో తిరిగినంతసేపు, వాళ్ళతో మాట్లాడినంతసేపు, వాళ్ళతో కూర్చున్నంతసేపు, వాళ్ళు చెప్పిన మాటలు ఊగొట్టినంతసేపు మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఏ రకమైన సమస్యలు ఉండవు. స్తోత్రం. ఎప్పుడైతే వాక్యాన్ని పఠిస్తున్నామో, ఎప్పుడైతే దైవావేశం వల్ల కలుగుతున్న మాటలు నీ జీవితానికి, అది నీ అనుదిన జీవితంలో అది నువ్వు అప్లై చేసుకొని దాని ప్రకారంగా నడుచుకోవడానికి, నీకు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా వదిలించుకొని దేవుడికి ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, స్తోత్రం స్తోత్రం. లోకంలో ఉన్నవాడు నువ్వు వాడి కబంధ హస్తాల నుంచి విడిపోతున్నావు అని తెలిసి ఉచ్చు బిగిస్తాడు. ఉచ్చు. హల్లెలూయా. ఆ ఉచ్చే బయట వాళ్ళైతే పద్మవ్యూహం అంటారు. ఏమంటారండి? పద్మవ్యూహం. అన్ని రకాలుగా ఒకటి డిస్ట్రాక్ట్ చేసేస్తారు. అంటే మనల్ని బిగించేస్తారు. మనం అడుగు బయట పెట్టకుండా, మనం అనుకున్న ఆలోచనలు సఫలము కాకుండా, మనము ఏమ్మా బాగున్నావా అంటే, ఏంటి నన్ను అంత మాట అన్నావా అని వచ్చి తిరగబడినట్లుగా, నేను నీకు అమ్మలాగా పడ్డాను అన్నది ఒక ఆవిడ. స్తోత్రం. స్వార్థ పరిచయలు వెళ్తా ఏమ్మా బాగున్నావా అంటే, అమ్మగారిని బాగున్నారంటే, ఏ బాబు నేను నీకు అమ్మలాగా పడ్డానా అంటుంది. స్తోత్రం. ఇది ఒక 8 సంవత్సరాల కిందట్లే. తర్వాత ఆంటీ గారిని కూడా అనలేదు, ఏమండి బాగున్నారా అన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో వాళ్ళు వ్యక్తిత్వాలు వాళ్ళ నోటి మాట ద్వారానే ఏ మనిషి అయినా ఎటువంటి వాడు తెలుస్తారు. స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుడు మృదువైన మాట క్రోధమును సల్లార్చును అన్నాడు. క్రైస్తవుడిగా ఉన్నవాళ్ళు మనం అందరం కూడా ఎదుటి వ్యక్తికి మన మాట కోపం వస్తుందంటే నా మాటలో మృదుత్వము అని అర్థం చేసుకోలేకపోవడం అనేది మూర్ఖత్వం మాట. స్తోత్రం. దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడు?
ఎదుటి వ్యక్తి క్రోధముతోనూ ఎదుటి వ్యక్తి కోపంతోనూ ఉన్నాడంటే అర్థం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. కానీ ఆడవని నువ్వు కాదు కదా, నువ్వు లోకంలో ఉన్న నుండి నువ్వు లోకంలోంచి ప్రత్యేకింపబడి వేరుపరచబడ్డగా మనం ఉన్నాం కాబట్టి స్వయం చెప్పండి. మనము చూసే వాళ్ళకి కుంటోలము, గుడ్డోలము, మోగోలము, అమాయకులము. ఎవరు మనం చూసే వాళ్ళకి గుడ్డోలము, మోగోలము, గుడ్డోలము, అమాయకులము. ఇంకా చెప్పాలంటే మనల్ని ఏం చేసినా నోరెత్తరు, కానీ మన పక్షంగా యుద్ధం చేసుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయ. అతడు కనిపించడు, వైఫైలో నీ చుట్టూ ఉంటూ ఉంటాడు. వైఫైకి కొంత పరిధి ఉంటుంది కదా, అంతకుమించి ఎక్కువ నీ చుట్టూ కూడా దేవుడు ఒక కంచె వేశాడు. స్తోత్ర. ఆ కంచె మనము కొన్ని రోజుల బట్టి నుంచి మనము ఆదివారం దగ్గర నుంచి బైబిల్ అయితే చదవాలి అని మనం ధ్యానం చేస్తున్నట్టుగా మొదటి పాయింట్గా దేవుడు బైబిల్ ఎందుకు చదవాలంటే దేవుని వాక్యాన్ని మనము నమ్ముతాం కాబట్టి. మళ్ళా రెండవదిగా బైబిల్ మనం ఎందుకు చదవాలి అంటే ఇది మన నమ్మకం కాబట్టి దేవునికి స్తోత్రం, లేదా ఇది మన మార్గం కాబట్టి దేవునికి స్తోత్రం. మూడవదిగా బైబిల్ ఎందుకు నమ్ముతామంటే ఇది మన విశ్వాసాన్ని మనకి ఎట్టిని పుట్టిస్తుంది, ఇది మన విశ్వాసం కాబట్టి దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మన సామాజిక విజయాన్ని ఇస్తుంది, అంతేనండి దేవునికి స్తోత్రం. ఐదవదిగా నీకు స్వస్థతనిస్తుంది దేవునికి స్తోత్రం. ఆరవదిగా సంపూర్ణ జీవితానికి పోషణ, అంటే మనుషులు రొట్టు మూలంగా మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. yes that's good. కొద్దిగా ఇబ్బంది పడకుండా కొద్దిగా ఫ్రీ కూర్చోండి, ఓకేనా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి ప్లేస్ ఉంది, ప్లేస్ లేకపోతే వచ్చినప్పుడు కొద్దిగా జరగండి, అమ్మ అతని కొద్దిగా జరగని చెప్పాలి మరి విశాలంగా చేసుకోండి. ఎందుకంటే ఆదివారానికి వచ్చే వాళ్ళు వేరే ఏ ప్రాంతంగా రాదు. స్తోత్రం. హల్లెలూయా. అది స్వేచ్ఛగా స్వతంత్రంగా మనకి చాలా వాక్యం చెప్పాలంటే పాటించలేని వాళ్ళు అన్ని ప్రాంతానికి రాకుండా ఉంటేనే మంచి వాక్యం దేవుడు ఆత్మప్రేరకంగా నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సో దేవుడు నిన్న రాత్రి కూడా మనం నేర్చుకున్న మాట ఏంటంటే మనిషి ఈ లోకంలో ఉంటున్న ధనం వల్ల కానీ, ఈ లోకంలో ఉంటున్న వాళ్ళ కష్టార్జితంతో కూడి ఉన్న సంపాదన వల్ల కానీ, ఈ లోకంలో ఉంటున్న వాళ్ళ జ్ఞానం వల్ల కానీ, వాళ్ళు సంపాదించుకుంటున్న ఆహారం వల్ల కానీ బతుకుతలేదు. స్తోత్రం చెప్పండి. నిజంగా మనమైతే దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మాత్రమే బతుకుతున్నాం. దేవుడికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. మన జీవితంలో దేవుడే ఉన్నాడు అనుకోండి, ఆ దేవుడికి ఆపోజిట్ శత్రువు ఎవరో చెప్పాలి, అపవాదే. హలో హలో. నువ్వు దేవుడి దగ్గర అవుతుంటే లోకం నీకు విరోధం అవుతుంది. నువ్వు దేవుని మాటను అనుసరించి అరుణోదయాన్నే ఉదయం 4 గంటలకే వచ్చి నేను ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన భక్తి నేను వ్యక్తిగతంగా డెవలప్ చేస్తూ ఉంటే ఆ ప్రార్థన లేని వాళ్ళు, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించలేని వారు అనేకులు నీకు విరోధులు అవుతూ ఉంటారు. స్తోత్రం, స్తోత్రం. మనము దేవుడికి ఇష్టపడుతున్నప్పుడు లోకం మనం వెలివేస్తుంది. మన పట్ల దేవుడు గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఈ లోకంలో మనము డిస్ట్రాయ్ అంటే చెప్పాలంటే మనల్ని సమస్తము నాశనం చేసే వాళ్ళు ఎక్కువైపోతుంటారు. అటువంటి పరిస్థితుల్లోనే మీ పక్షముగా మాట్లాడేవాడు అప్పుడు ఉన్నాడని మీకు తెలుసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి సందర్భాల్లో ఆయన చెప్పాడు కదా, ఎవరిని ఆజ్ఞాపిస్తానన్నాడు దేవుడు? దూతలను. 119వ కీర్తన 105వ వచనంలో నీ పాదములకును నా వాక్యము నీ పాదములకు దీపమును నీ త్రోవలకును నా త్రోవలకును వెలుగే. స్తోత్ర. అంటే ఎటువంటి గట్టుకాలం వచ్చినా, ఎటువంటి చెడ్డ, ఎటువంటి భయంకరమైన, ఎటువంటి దారుణమైన పరిస్థితులు వచ్చినా
నేను ఈ పాదాలు కూడా రాయి తగలకుండా కాపాడుతాను. స్తోత్రం. హల్లెలూయా. చిన్నప్పుడు మంచి పాట పాడేవారు. భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో ఉంట భయము లేదుగా, యేసు ప్రభువు మనతో ఉంట భయము లేదుగా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాట పాడే సమయం కాదు కాబట్టి ముగిస్తున్నాను. భయము లేదు దిగులు లేదు ఎక్కడ? జీవితం అనే ఈ యాత్రలో. స్తోత్రం. అంతే కదమ్మా? స్తోత్రం. మీరు ఊహించలేని భయాలు సడన్ గా వచ్చేస్తుంటాయి. అప్పుడు మీ గుండె గడదలాడిపోతూ ఉంటుంది. వినకుండా మాట చెవిలో పడినప్పుడు కానీ, నేను రాత్రి అనుకున్నాం నరం లేని నాలుక ఒకవేళ కూలినప్పుడు కానీ మీరు అదేని పడవలసిన అవసరం లేదు. మీరు ధైర్యం ఉండాలి. ఎందుకంటే నా దేవుడి పక్షంగా నేను నిలబడుతున్నప్పుడే ఇవన్నీ చేతులు పెట్టింది. హల్లెలూయా. నా దేవుడికి దగ్గర అవుతున్నాను. లోకానికి అమ్మా, మీరు లోకానికి దూరం అవుతున్నట్లుగా మీరు అనుకోవాలంటే మిమ్మల్ని తృణీకరించే వాళ్ళు ఎక్కువైపోతారు, మిమ్మల్ని బాధించే వాళ్ళు ఎక్కువ అవుతారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎక్కువ అవుతారు, మిమ్మల్ని దూషించే వాళ్ళు ఎక్కువ అవుతారు. వాళ్ళందరికన్నా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఎవరి సహాయం కావాలి? ఎవరి సహాయం కావాలి? దేవుడి సహాయమే కావాలి. మనిషి స్వార్థప్రియుడు, మనిషి స్వప్రయోజనం ఆశించేవాడు, మనిషి డాంబికుడు, మనిషి దేవుడి కన్నా సుఖానుభవము కోరుకునేవాడు. కానీ మన దేవుడు ఈ లోకంలో ఉంటున్న దానిపైన దేనిపైన ఆధారపడకుండా, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, నిన్ను స్వస్థపరుస్తా అని చెప్పాడు దేవుడు. ఎట్లా చెప్పాడు? ఎట్లా చెప్పాడు? 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును, ఆయన వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపించను. స్తోత్రం చెప్పండి. శత్రువు పడిపోతాడండి గుట్టలోని. ఆ శత్రువుకి కాపాడడానికి మళ్ళీ నువ్వే ఉపయోగపడతావు. స్తోత్రం. చేతులు పైకెత్తి, స్వరం ఎత్తి, దగ్గరగా ఉపవాసాలు ఉంటున్నారా? ఉపవాసం ఉన్నప్పుడే ఎక్కువ బలంగా ఉండాలి. స్తోత్రం. డబ్బులు లేనప్పుడు చాలా మందికి నరాలు ఏమంటారు, మొత్తం బలహీన పడిపోతారు. చేతిలో ₹1 పోయినప్పుడు వాళ్ళకి నీరసం కన్నా చాలా పెద్ద బలహీనమైపోతారు. అలాంటి సందర్భంలోనే నేను ధనము నమ్ముకోలేదు, దేవుడు నమ్ముకోలేని మనం నిలబడాలి. స్తోత్రం స్తోత్రం. సో ఈ దినాన్ని నేను రాత్రి మనం చెప్పుకున్న మాటల్లో 2 మాటలు మీకు ఆల్రెడీ మీకు తెలియజేశాను. దేవుని వాక్యం ఎందుకు చదవాలి అన్న విషయంలో, సంపూర్ణ జీవితానికి దేవుని వాక్యం పోషిస్తుందని, ఇది మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుందని, కాబట్టి మిమ్మల్ని అందరినీ సవాల్ చేయమని చెప్పాడు. తొడగొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి? నేనేంటో జీవిస్తాను 1 సంవత్సరంలో. మిమ్మల్ని బాధించే వారందరికీ టార్గెట్ పెట్టుకోండి. మీరు టార్గెట్ వచ్చే సంవత్సరం కల్లా మనము ఏం చేయాలా? మనం ఏంటో జీవించాలి. స్తోత్రం చెప్పండి. వచ్చే సంవత్సరం కల్లా మా ఎదుగుదల చూసి వాళ్ళు సిగ్గుపడాలి. దేవునికి స్తోత్రం. వచ్చే సంవత్సరం కల్లా నన్ను ద్వేషించే వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి నా చేతి కింద సహాయం కొరకు రావాలి. స్తోత్రం చెప్పండి. వచ్చే సంవత్సరానికే నన్ను వద్దు అనుకున్న వాళ్ళే ఏంటి నాకు నా చుట్టూ వైఫైలో ఒక సెక్యూరిటీగా ఉంచోవాలి. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ నువ్వు దేవుని దగ్గర అడగవలసిన మాటలు. అలా అడగాలి అంటే మీరు దేవుని వాక్యాన్ని చదవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతానో ఆ చదివిన వాడు ఎన్నటికీ నష్టపోడు. స్తోత్రం. యోబు 4వ అధ్యాయంలో చెప్పబడుతున్నట్టుగా నీతిమంతుని యొక్క పిల్లలు భిక్షమెత్తుకొని ఉండుట అసాధ్యం. స్తోత్రం స్తోత్రం. మన
కష్టాలు పడతాం, మనము అవమానాలు పడతాం, మనము ద్వేషించబడతాం, మనము గేలి చేయబడతాం. ఇవన్నీ మన దేవుడు పడ్డాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు పడ్డాడమ్మా? మన దేవుడు పడ్డాడు. మన దేవుడు పడ్డాడంటే అర్థం ఏంటి? ఇది నీకును వర్తిస్తుంది, ఇది నీకును సంభవించవచ్చు. అప్పుడు నీవు నాలాగా ఏం చేయాలంటే ఓర్పు ఏముంటుంది? రోమపత్రికలో చెప్తాడు, శ్రమ ఓర్పును, ఓర్పు చెప్పండి, ఓర్పు పరీక్ష నిరీక్షణను. మీరు దేవుని వాక్యాన్ని చక్కగా చదివి ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఇన్ని మాటలు మీకు తెలుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన గేలు చేయవాడికి ఒకటే పని, నీ కోసం 100 గడపకేంటి చెప్తూ ఉంటారు. వాళ్ళందరి పక్షంగా వాళ్ళు దేవుడికి లెక్క అప్పగించుకుంటారు. కానబడి తెలిసిన వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు. దేవుని వాక్యం తెలియలేని వాళ్ళు 10 మంది దగ్గర 10 రకాలుగా మాట్లాడతారు. కానీ జీవం కలిగిన దేవుని బిడ్డగా మనకి దేవుని వాక్యం తెలుసు. స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పడుతున్నాం. స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో పౌలు మత్తయి గారు చెప్తారు, ఏమంటాడు? మీరు తీర్పు తీర్చుకొని మిమ్మల్ని తీర్పులోనికి దేవుడు తీసుకురాబడతాం. స్తోత్రం చెప్పండి, చేతుల పైకెత్తి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉన్న బలహీనతను తీర్పుగా తీసుకొని ఒక వ్యక్తి తప్పును వేరెత్తి చూపిస్తామో అప్పుడే వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన తప్పులన్నిటికన్నా అధికమైన పొరపాటు చేస్తున్నారంట. స్తోత్రం. దేవుడు చేసే పని అంటే తీర్పు తెచ్చడం. ఏలకే పని? దేవుడు తీర్పు తీస్తాడు, దేవుడు శిక్షకు తీస్తాడు, అవసరమైతే ఫ్రీగా విడిచిపెడతాడు. స్తోత్రం. అంతే కదా, అంతే కదా. చర్చి గారి దగ్గర నుంచున్న వ్యక్తికి వాదములు విన్న తర్వాత సాక్ష్యాలు ఎంత బలంగా ఉన్నా నాకు అసలు ఇతనిలో ఏ దోషం లేదు, ఇతను నేను విడిచిపెడతా అని చెప్పంటే ఎవరైనా కదక్కడ నచ్చకపోతే పైకోట్లో వేసుకుంటాడు. ఆ పైకోట్లో ఉన్నవాడు ఏం చేస్తా చేసిన కింద కోర్టులో ఉన్న వాళ్ళు ఎందుకోసము ఆ తీర్పు తీర్చారు, ఎలా తీర్పు తీశారని చెప్పని ఆ జడ్జిమెంట్ కాపీ తెప్పించుకొని అది సరిచేసి అది చూసి అతను ఎందుకు శిక్ష వేయలేదని చూసి దాని ప్రకారంగా దాన్ని ఆధారం చేసుకుని తీర్పులో చూస్తూ ఉంటాడు. స్వయం చెప్పండి. ఒకళ్ళ తీర్పులు కాదన్నది లేదు. తీర్పు తీర్చే పని ఎవరిదండి? దేవుడి. అందుకనే మనం సంవత్సరం అంతా దేవుడి సన్నిధిలో దేవుడి పాదాల దగ్గర తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో అపరాధాలు చూపు ద్వారా, మాట ద్వారా, నోటు ద్వారా, మన చేతల ద్వారా లేదా మనకున్న బలహీనతల ద్వారా చేస్తుంటాం. స్తోత్రం. మన దగ్గరికి కాలేజీకి వస్తున్నాడు, 40 రోజులు ప్రార్థన శ్రమ దినాలని చెప్పని ప్రతిరోజు వచ్చి ఉన్నా లేకపోయినా ప్రార్థన చేసుకొని కానుక ఇక్కడ పెట్టేసిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్తే మళ్ళీ నీకు అవుతుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అది వెంటనే చూసారా, దేవుడు కృపలో భయం ఉన్నవాడు, అమ్మో నేను చాలా తప్పు చేస్తున్నాను, నేను చాలా పొరపాటు చేస్తున్నాను, నేను దేవుని బిడ్డని, గాడ్ బ్లెస్ యు అన్న, గాడ్ బ్లెస్ యు కమి, నేను దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డని, కాబట్టి నేను తప్పులు చేశాను, ఎన్నో తప్పులు చేశాను, రక్షణ తీసుకొని మారు మనసు తీసుకొని ప్రతి నెల ప్రభురాత్రి రక్షణ రొట్టె ద్రాక్షతో పాల్గొని నేను ఇంకా నా బలహీనతలో పడిపోతున్నానే, అమ్మో ఈ 40 రోజులు దేవుని క్షమాపణ అడుక్కోవాలి. హల్లెలూయా. ఉపవాసం ఉంటూ ఇప్పుడు ఒక వ్యక్తికి ఇది తనని మార్చుకోవడానికి అతను చేస్తున్న కష్టంలో ఈ 40 రోజుల నుంచి వ్యాపారం బహుగా ఉందానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను, ఉన్నా లేకపోతే ప్రార్థన చేసుకుని వెళ్తున్నాడు, అప్పుడు వచ్చేటప్పుడు వెంటనే మాకు ఏమైనా ఉంటే ఆహారం పెడుతున్నాడు. స్తోత్రం. ఖాళీగా ఉండే బండి ఖాళీ లేదని ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జడ్జి గారికి ఇష్టమైంది నేను విడిచిపెట్టడం, ఎవడో వద్దంటాడు? ఎవడు? స్తోత్రం. చేతుల పైకెత్తి. కాబట్టి మీరు ఎవరి కోసమో బతకొద్దు, ఎవరి మాటలో మీ మనసులో అస్సలు తెచ్చుకోకూడదు. దేవుడు మాటలే మనసులో పెట్టుకోవాలి. స్తోత్రం. దేవుడు చెప్తాడు, వ్యక్తమైన వాటి యందు మనసు
పెట్టక కపటమైన వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు? మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ద్వారా చెప్పినట్లయితే, ఎందుకనగా ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపుగా తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారముగా చేయటకును నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్తిలింప చేసుకొని చక్కగా ప్రవర్తించుము. తర్వాత నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, నిబ్బరం కలిగి. అందరూ చెప్పండి, స్వయం చెప్పండి, మీ తక్కువ చెప్పండి. నేను నీకు ఆజ్ఞాపించున్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. స్వయం చెప్పండి, ఇంకా చెప్పకండి. ఈ మాట ఎవరు చెప్పారమ్మా చేసి? దేవుడు. ఈ మాట ఎవరు చెప్పారు? గ్లోరీ దేవుడు. ఈ మాట ఎవరు చెప్పారమ్మా తల్లి? షారోన్ దేవుడు. స్వయం చెప్పండి. నాకు ఎవరు లేరు, ఎవరు ఉన్నా లేకున్నా యేసు ఉంటే చాలన్నా. స్తోత్ర. అంతే కదా. ఎవరు నన్ను చేయబెడుచున్న, ఇప్పుడు పాడతారు పాట, బాధ చేయాలి. నువ్వు చెయ్య విడువవు. ఎందుకు దేవుడు చెయ్య? ఆయన మాట ప్రకారం చేయకపోతే చెయ్యి వదిలేస్తాడు. స్తోత్ర. ఆయన చెయ్య విడిచిపెట్టిన వాళ్ళు చాలా కష్టం. మళ్ళా చెయ్య కలుపుకోండి. చాలా పెద్ద పెద్ద భక్తులు చూడండి, ఎవరికైనా 10 సంవత్సరాల పీరియడే మనకు తెలిసి వెంకన్న గారు 10 సంవత్సరాలు గట్టి పరిచయం చేశారు. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి గారు పరిచర్య చేయలేదు. దాని తర్వాత కేఏ పాల్ గారు 10 సంవత్సరాల పరిచర్య, పెద్ద పరిచర్య చేశారు. దాని తర్వాత జైపాల్ గారు 10 సంవత్సరాలు చాలా పెద్ద పరిచర్య సాగింది. తర్వాత సతీష్ కుమార్ గారు 10 సంవత్సరాలు ఎక్కడ పెడితే అక్కడ సభలతో కూడా పెద్ద పరిచర్య చేశారు. ఆ తర్వాత స్టీఫెన్ పాల్ గారు విశాఖపట్నం, అదొక 10 సంవత్సరాల పరిచయం. ఇంకా చెప్పాలంటే చాలామంది. ఓసన్న మినిస్ట్రీస్, అది కూడా 10 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన అంటే కొంతమందికి మాత్రమే దేవుడు కొన్ని కృపావరాలు ఇస్తుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికన్నా పీరియడ్ 10 ఇయర్స్ మాత్రమే. ఆ 10 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు దాన్ని కాపాడుకోగలిగిన విశ్వాసనాములు పడిపోకుండాను, దాని యొక్క పునాదులు పాడు చేయకుండా ఉంటే దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడు. ఇస్సాకుకి ఇచ్చినట్లుగా, యాకోబుకి ఇచ్చినట్లుగా. దేవుడికి స్తోత్రం. నా విషయంలో వచ్చి మీ విషయంలో, ఎవరి విషయంలో కూడా అంతే. ఎవరైనా బాగుపడితే 10 సంవత్సరాల్లో బాగుపడతారు అంతే. తర్వాత మళ్ళీ కష్టం. ప్రతి ఒక్కరికి పెళ్ళి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్య అవింది అనుకోండి. స్తోత్రం. మ్యాక్సిమం 40 నుంచి 50 సంవత్సరాలు సెటిల్ అవ్వలేకపోతే వాళ్ళంకా ఉరుతోక బెక్కడే. 50 నుంచి ఇంక అసలు నో అచీవ్మెంట్ పెట్టుకోకూడదు. అసలు పెట్టుకుంటే వాళ్ళు సాధించలేరు. అందుకనే ఎవరి కాలం ఎక్కడి నుంచి ఎక్కువ అంటారంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అంటారు. స్తోత్రం. అధిక బలము ఉంటే 50 సంవత్సరాలు. హల్లెలూయా. ఇది కూడా అంతే. మనం ఏదైనా చేయగలిగితే 10 సంవత్సరాలు. చూడండి, ఈ మందిరము 10 సంవత్సరాలు కట్టాం. స్తోత్రం. అంతేనా? హల్లెలూయా. 10 సంవత్సరాలు కట్టాం. డబ్బున్నవాళ్ళు అయితే 120 రోజుల్లో ఎంత కడతారు. కానీ మన కష్టార్జితం మీద రూపాయి పాపాయి దేవుడు ఇచ్చిన బిడ్డలు అందరితో భోగిస్తూ 10 సంవత్సరాలు కట్టుకున్నాం. మన స్తోత్రం నుంచి ఇప్పుడు విశాలంగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి చిత్తంలో మనం అందరం ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్తాడు, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. స్తోత్రం చెప్పండి. ఎన్నో భయాలు ఉన్నాయి, ఎవరితో చెప్పుకోలేకపోతున్నావు. ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎవరితో చెప్పుకోలేకపోతున్నావు. మరి ఆ కష్టాలు ఉన్నప్పుడు దేవుడు వాక్యం చదువు దేవుని వాక్యం. ఆలమాట
మాట వీళ్ళ మాట పట్టించుకొని బోరు మా అత్తయ్య ఇలాగంది, మా అమ్మ ఇలాగంది, మా ఆయనను సరిగా అర్థం చేసుకుంటా లేదు, ఎంత కష్టపడుతున్నాను, నా పిల్లలు నా మాట వింటలేదు. కొందరు పనులు ఏడ్చేస్తారు ఆడవాళ్ళు. దేవుని దగ్గర రాబడి ఒక కన్నీరు రాదు, ఒక కన్నీరు రాదు. భర్త కొట్టొద్దు, కొట్టేంత పని చేస్తే చాలు 3:30 గంటలు ఏడ్చేస్తారు. 3:30 గంటలు అన్నారంటే నా మీద అర్థవా, నేను నీకు తేడా కాపాడుతున్నాను. స్తోత్రం. కుళ్ళు 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 ఏడుతాడు బాబు మరి కాబట్టి అదేమో బాధ తెలియదు కానీ. స్తోత్రం. చేతులు పైకెత్తి హల్లెలూయా. అది చూసిన మగలు కావచ్చు, అది చూసిన కోపాల కారణమైన అవ్వచ్చు. ఇంట్లో ఉంటారా అని చెప్పి నన్ను సొక్క వేసుకుని బయటకు శుభ్రంగా కాఫీ టీ హ్యాపీ తాగేసి ఇక్కడ ఎంట కొంచెం ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఈ వెనక మారరు కదండి మనం భరించేవాళ్ళు. స్తోత్రం. ఆడవాళ్ళు బాబు, ఆడవాళ్ళు బలహీనులని దేవుడు చెప్పాడు. అందుకని వాళ్ళ మీద మనము ఏం దృష్టిగా ప్రవర్తించకూడదు. అందుకని ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మృదువైన మాట ఆడాలి. ఏమాడాలండి? మృదువైన మాట. అందరి దగ్గర ఆడతారు, ఇంట్లో దగ్గర తప్ప. స్తోత్రం. హల్లెలూయా. అందరి దగ్గర ప్రేమ వల్ల పోతారో అందరి దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు అంటే మరి కోపం రాదా? కొట్టగలిగినోడు ముక్కోకుండా కూడా చేయలేపుతాడు అంతే, కొట్టేంత మంది. స్తోత్రం. హల్లెలూయా. ఎవడు అన్నాడు? నీ ప్రతి కష్టంలో నేను నీకు తోడే ఉన్నాను. స్తోత్రం. 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 అది చెప్పుకున్నాం. సవాల్ చేయండి. సవాల్ చేస్తున్నారా? మీకు యుద్ధం జరుగుతుంది. దశన యుద్ధం జరుగుతుంది. మీరందరూ రెడీ అవ్వాలి. యాకోబు పత్రిక తీయండి. ఉపవాసం ఉన్న మనందరికీ యుద్ధాలు జరుగుతున్నాయి. చూడండి, ఇంకా మీ అందరిలో చాలా భక్తుడు అంటాడు, శ్రమ కలగకపోతే నేను త్రోవ విడుస్తున్నాను, శ్రమ కలిగితే నేను దేవుని వాక్యం అనుసరించి నడుచుకొచ్చున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పింది దావీదు అంటాడు. దావీదు యాకోబు పత్రిక 4:3 చదవండి. ఎవరైనా కూడా అమ్మా దేవుణ్ణి మాత్రమే కాదు మనుషుల్ని కూడా అడుగుతారు. ఇంటికి వచ్చి అక్క 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 నేను అక్క అని చెప్పి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత మంది దగ్గర నుంచి వచ్చారన్నది ఆలోచన చేసుకోండి. స్తోత్రం. నేను తమ్ముడు అని నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమందిగా ప్లేస్ ఇచ్చారో ఏం చేయాలా ఆలోచన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళందరూ ఎందుకు దూరం పెట్టారు? వాళ్ళందరూ ఎందుకు విడిచిపెట్టారు? మరి ఇప్పుడు నీకు దగ్గర అవ్వడానికి అప్పుడు వాళ్ళందరికీ దూరం అవడానికి ఏదో కారణం ఉంటుంది కదా, అంతే కదా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఏది అడిగినా మనిషి భోగాల నిమిత్తం అడుగుతాడు. భోగాలు మనిషికి కష్టపడడానికి ఇష్టపడ్డాడు. దావీదు అయితే అంటాడు, నాకు శ్రమ కలుగుట నాకు మేలాయును. స్తోత్రం. స్తోత్రం. ఎవరైనా ఇష్టపడతారా? అమ్మా నాకు కష్టాలు రావాలని చెప్పి ఎవరు ప్రార్థన చేస్తారా? అస్సలు. ప్రభువా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్రభువా, నాకు అసలు కన్నీళ్ళు లేదు ప్రభువా, నీకు థ్యాంక్స్ ప్రభువా అని చెప్పి అన్నారు. కానీ నాకు కష్టాలు పంపించువా ప్రభువా, నాకు బాధలు పంపించువా ప్రభువా ఎవరైనా అన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు తండ్రి కుమారుడు పక్షంగా ప్రవచించాడు. కొట్టువారికి తన వీపును అప్పగించబడు, ఉమ్ము వేయవాడికి ముఖమును తన శరీరం చెక్కుముక్కు రాయవలే. యెషయా గ్రంథంలో ఉండదు కదా, ఆయన ఎటువంటి వాడు? ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన దేవుని ఎంతగా హింసిస్తేనే కానీ మీ పాపాలు పోవు. స్తోత్ర స్తోత్ర. అతడు స్వలాభం కోసం ఏమని అడిగాడా? భోగం నిమిత్తం ఏమని అడిగాడా? యేసు ప్రభు వారు భోగాల నిమిత్తం ఏమని అడిగాడా? ఈ యొక్క భూలోకంలో బతికినంత కాలము 30 సంవత్సరాలు అమ్మని నాన్నని పిల్లల అమ్మని అన్నదమ్ముని అందరినీ సెటిల్ చేసేసి 3 సంవత్సరాల కాలం పరిచర్యలో అందరి కోసమే పాపులేడు. స్తోత్ర. అందరినీ కూడా నేను మీకు ఉపయోగకరంగా ఉన్నాను చెప్పాడు అంతే. స్తోత్రం చెప్పండి. మనం ఎంతకాలం ఉంటాం తెలియదు కానీ ఉన్నంత వరకు మనం అందరికీ మనము ఉపయోగకరంగా ఉండాలి. స్తోత్రం. న్యాయబద్ధంగా ఉండాలి, నీతిబద్ధంగా ఉండాలి. మనకి కీడు అనుకున్న మనం మాత్రం వాళ్ళకి మేలే చేయాలి. ఆ ఒక యాకోబు పత్రికలో చూడండి 4వ అధ్యాయం 1వ వచనంలో, మీలో యుద్ధములను గూర్చి పోరాటములు గూర్చి దేని నుండి కలుగుచున్నాయో, దేని నుండి కలుగుచున్నవి అని ప్రశ్న వేసి మీ అవయములో పోరాడు భోగ ఇచ్చే కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరిలో ఏమున్నాయండి? ఇచ్చలు. ఇచ్చ అంటే కోరికలు. ఇచ్చ అంటే ఏంటండి? కోరిక. ఇచ్చ అంటే ఏంటి? కోరిక. ఆ కోరిక భోగాల నిమిత్తం వాడకూడదు. మీ బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, శత్రువులు మీకు ఎందుకు ఎక్కువ అవుతున్నారు అంటే, మీ భోగ ఇచ్చలు ఒకవేళ మీ దగ్గర లేవు, ఆ దగ్గర ఉండొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. మీకు ఏ ఆశ లేదండి, వాళ్ళకున్న ఆశలు, ఆ ఆశలకి, వాళ్ళ సంతోషానికి, వాళ్ళ యొక్క ఆడిందల్లా ఆట పాడిందల్లా పాడడానికి ఒకవేళ మీరు అడ్డంగా ఉన్నా ఏమవుతారమ్మా? మిమ్మల్ని కూడా హీరోలు అవుతారు. స్తోత్రం స్తోత్రం. చాలా మంది ఒక వీధిలో ఉన్న చాలా సంపదలు మనము సువార్తకు వెళ్తూ ఉంటాం. సువార్తకు వెళ్తున్నప్పుడు ఆ వీధిలో ఉన్నంతా అంటుంటారు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు, అమ్మ బాబోయ్ ఆ ఒక్క నోరే కాకపోతుందని మా వీధిలో ఇంకెవరు మా సొంత ఇల్లు కానివ్వండి, లేకపోతే ఎప్పుడో ఇల్లు కాని చేసి బయటికి పోదు ఎంతమంది చెప్పారు నాకు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది చెప్పారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ భోగేక్షణలో. అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఈ రోజుల్లో ఫస్ట్ శత్రువు ఎవరో తెలుసునండి? ఫస్ట్ శత్రువు, ఫస్ట్ మనం జయించవలసింది ఎవరు తెలుసునండి? అపవాది ఎక్కడ ఉంటుందో తెలుసునండి? మనలో ఉన్న వాళ్ళలోనే. స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి? మనలో ఉన్న మనం నమ్మి ఎవరితోనైనా ఏ చిన్న సీక్రెట్ అని చెప్పామనుకోండి, మనం నమ్మి ఎవరితోనైనా ఏ చిన్న సీక్రెట్ అని చెప్పామనుకోండి, ఆ చిన్న సీక్రెట్ ఎప్పుడు వస్తుంది బయటికి? వాళ్ళ మధ్యన సైక్యత ఉన్నప్పుడు రావు. వాళ్ళ మధ్యన ఏమాత్రమైన సైక్యత పాడైనప్పుడు బయటకు వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, రహస్యమందు చూచుచున్నాడు దేవుడు. ఎవరండి? రహస్యమందు దేవుడు. అందుకని నీవు రహస్యమందు చూచున్న నీ తండ్రితో చెప్పుకో, కానీ నరుడు ఎవ్వడికి చెప్పు. స్తోత్రం. కాపాడకూడదు. ఒక ఆయన అన్నాడు, నువ్వేదో మాసం తింటున్నావండి, దుమ్ములు మెల్ల వేసుకుంటావా అన్నాడు. మాసం తింటున్నామని చెప్పి అందరికీ తెలియాలా? శుభ్రంగా తెచ్చుకొని వండుకొని హ్యాపీగా తినొచ్చు కదా. ఏంటది? మటన్ కొట్టాను. ఏంటది? మటన్ కొట్టాను. ఇంటికి 7 గంటలకి మటన్ కొట్టి 10 గంటలు పెట్టుకెళ్తాడు ఇంటికాడు. అంటే ఈరోజు ఎంతమంది చెప్తున్నాడు? స్తోత్రం. ఇంటికి పట్టుకెళ్ళిన మటన్ పాడైపోద్ది. అన్నదిలే, నాకు మొక్కలేందే మొత్త దిగదు అంటే ఇతను స్టేజ్. దేవుని వాక్యం చెబుతుంది చాలా స్పష్టంగా,
మనలో పోరాటాలు, మన బాధలు, మన కష్టాలు రావడానికి నీ నోరు అదుపు లేకుండా ఉంది. మృదువైన మాట ఏం చేస్తుంది? క్రోధమును. అంటే నీ మాట ఎదుటి వ్యక్తి కోపం వస్తుందంటే ముందు నీ మాట సరి చేసుకోవాలి. స్తోత్ర స్తోత్ర. బాధలు ఉన్నప్పుడు ఎలా మాడతారు అందరితో? బాధలు ఉన్నప్పుడు ఎలా మాడతారండి? నేనైతే చెప్పండి, అది ఇంట్లో ఉంటే అమ్మా చెప్ప స్తోత్రం, అంతే కదా. అమ్మా చెప్పు అన్నదానికి, చెప్పండి అన్నదానికి. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా నిరీక్షణే మారని తలరాతని దిగులు పడకుమా. శత్రువు చేతికి అప్పగించడు, శత్రువు చేతికి అప్పగించడు. సీఎం దేవుడు ఏం చేస్తాడు? మీ పక్క చెప్పండి. సీఎం దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కనికర పూర్ణుడు నేనేం చేస్తాడు? ఎవరు చూస్తున్నారు? అప్పచెప్తారు. ఏడవద్దు, అన్నదమ్ముల దగ్గర ఏడవద్దు. స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర అసలే నోరు జాగద్దు. స్తోత్ర. సీఎంలో ఉన్నాడు దేవుడు, ఆయన దగ్గరే చెప్పు. స్తోత్ర. ఆయన నీ అప్పటి దగ్గర ఆ పాపాత్మరాలైన స్త్రీని పట్టుకొని రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటే దేవుడు మాత్రం ఒక్క రాయన్న విసిరాడండి. చెప్పాలి అందరూ, ఒక్క రాయన్న విసిరాడా? అందరూ పోయారా? అమ్మా ప్రభువా ఎవరైనా నిన్ను కొట్టారా? ఎవ్వరు కొట్టగలరు. నేను కూడా నేనేమి ఎక్కడి నుంచి నీతి పొందునానుగా. స్తోత్రం స్తోత్రం. దేవుడు శిక్షించుడు, ఆయన కరుణామయుడు. దేవుడిని కన్నీరు తుడుస్తాడు. దేవుడిని పరిస్థితి తెలుసు. గొడ్డులా కష్టపడి ఇంటికి తెచ్చిన 200 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, అది నువ్వు ఎంత కష్టపడి ఇంటికి వచ్చి నీ శరీరం ఎంత బలహీనమైన, ఎంత ఇబ్బంది పడినా, ఎన్నో ఇబ్బందులున్నా ఆ తెచ్చిన ఆ డబ్బులందరిలోనూ యథార్థంగా ప్రభువా ఈరోజు కూలికి వెళ్ళడానికి మించిన కృపను బట్టి వందనాలు, ఈరోజు పని చేయడానికి నాకు ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు, ఈరోజు నాకు ఈ పని కలిపిన మా ఓనర్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఆ సంస్థను దీవించండి. మరొక రోజు నాకు వరంగవ్వండి. నువ్వు నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో నమ్మకంగా జీవిస్తాను ప్రభువా. చెప్పండి హల్లెలూయా. ప్రతిరోజు కష్టపడే వాళ్ళందరూ ఈ మాట చెప్పాలి. మరి యుద్ధాలు, పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? అయ్యో మేమేం అనలేదండి, ఏం అవసరం లేదు. నిన్ను చూసి వారవలేని వాడు, నీ ఎదుగుదలను చూసి వారవలేని వాడు, నువ్వు ఒకటి చేసికి అడగకుండా నువ్వు సంతోషంగా ఉంటున్నావంటే నీ యొక్క స్థితిగతిని చూసి వారవలేని వాడు. నిన్ను ప్రేమిస్తున్నట్లుగా ఉండి నిన్ను ఏం చేస్తుంటారయ్యా? నిన్ను ద్వేషిస్తూ ఉంటూ ఉంటారు. అప్పుడు రాత్రికాల సమయంలో అంజులైతే ఏం చేస్తారో తెలిసిన? నూనె కూడా తీసుకొని ఏం చేస్తారు? నూనె కూడా తీసుకొని అంటిస్తే ఆ నూనె గుడ్డ అనబడే క్లాత్లోంచి అలా కాకుండా చొక్క 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 మీరేమంటారు? అమ్మో ఎంత దిష్టో, ఇలా చూపంతా నా మీదే ఎలా, అమ్మ బాబోయ్ ఎంతమంది కొళ్ళు పుట్టేసుకున్నారో, ఎలా ఎంతమంది నన్ను ఆడిపడేసుకున్నారో. యాక్చువల్గా ఆ క్లాత్కున్న నూనె చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది కింద. స్తోత్రం. ఇక్కడ ఆ క్లాత్కున్న నూనె ఏం చేస్తుందండి?
నూనె క్లాత్ నిండా ఉండి నూనె అంతా ఉండి వెలిగించు. అదేం చేస్తుంది? చుక్క 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 పన్నా వద్దా అని అంటే కొద్దిమందే నేను చూసినట్లు ఎక్కడెక్కడ పడుతుందనుకో, ఎక్కువ మంది ఎక్కువ కాలిపోతున్నారు. దాని తేడా క్లాత్లోనే ఉండాలి, నూనెలోనే ఉండాలి, మనసులో లేదు. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది చూడండి, చిన్నపిల్ల ఏడ్చిందనుకో ఏం చేస్తారు? మా అమ్మాయికి ఏం చెప్తున్నారు? మా చిన్నపిల్లలకు మా దగ్గర కావచ్చు, అడిగడ కావచ్చు, అసలు ఏమీ లేవు. ఫోన్ కట్టించమ్మా తీసుకెళ్ళి, మరి ఏమంటారు? కాళ్ళకి తాడు కట్టించమ్మా తీసుకెళ్ళి. ఎందుకు? ముందు ఎదుటి వ్యక్తి కన్ను నా మీద పడిందన్న ఆలోచన తీసేయండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కన్ను నా కన్ను దేవుడి పని పడింది. స్తోత్రం చెప్పండి. ఆ దేవుడు కన్ను నన్ను చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నాకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్తిల్ల. స్తోత్రం చెప్పండి. శత్రువు చేతికి నేను చెప్పండి, శత్రువు చేతికి మన దేవుడు సింహాసనాధికారి, మన దేవుడు సింహముల నుండి నాగుపాముల నుండి అనగదొక్కే శక్తినిచ్చేవాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు సైన్యములకు అధిపతి. స్తోత్రము. నీకు నీవు నీ భక్తిని దిగజార్చుకోకు, నీకు నీవు నీ విశ్వాసాన్ని తగ్గించుకోకు, నీకు నీవు నీ దేవుణ్ణి ప్రక్కన పెట్టకో. దేవుడు చెప్తున్నాడు, నేను సీయోను నుండి తిరిగి వస్తున్నాను. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. బైబిల్ చదవడం వల్ల ఇంత మేలు ఉంది. చూడండి, కీర్తన ధ్యాన భాగము 119వ కీర్తన 10వ వచనంలో, 119వ కీర్తన 10వ వచనంలో, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఆఫ్ నా హృదయంలో చోటు ఎవరికి అంటే ఏం చెప్తారు? నా హృదయంలో చోటు ఎంతమందికి అంటే ఏం చెప్తారు? ఇంటి ఎల్లారైతే చెప్తారు, కొంత చోటు నా హృదయంలో, కొంత చోటు మా ఆయనకండి, కొంత చోటు మా పిల్లలకండి, కొంత చోటు ఏంటండి దేవుడికండి, కొంత చోటు ఇంకా 4 భాగాలు కదా హృదయాన్ని వేస్తే, కొంత చోటు మా అమ్మ నాన్నకండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ పాపు కాదండి, కాదు. నాకు తెలిసి ఈ మందిరానికి వస్తున్న వాళ్ళు చాలా మందిలో మనిషి దగ్గర చెప్పేవాళ్ళు అందరూ తగ్గిపోయారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ మాట ఉన్నదంటే ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళు స్థిరపరచబడ్డారు. స్తోత్రం చెప్పండి. మనుషులు పొగిడేవాళ్ళు తగ్గిపోయారు. స్తోత్రం చెప్పండి. పొగిడి వాళ్ళ యొక్క చేతలు పొగిడి వాళ్ళ యొక్క పనులు చేయించిన వాళ్ళు తగ్గిపోయారు. స్తోత్రం చెప్పండి. ఆ మాట అవునంటే అవును, చేస్తామండి, కుదరదంటే చెప్పండి, వెంటనే చెప్పేయండి, నాంచొద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సహాయం చేయగలిగితే సహాయమా, నేను అంత చేయలేను కానీ చేతం చేసి ఇంకెక్కడితో ఎక్కడేసుకోండి ఇస్తానని చెప్పండి. ఎవరికి ఆశ పెట్టదు. స్తోత్రం చెప్పండి. నా హృదయంలో వాక్యం చెప్తుంది, నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి. స్తోత్రం చెప్పండి, చేతండి, చెప్పండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు 8వ పాయింట్ ద్వారా. స్తోత్రం చెప్పండి. ఏ విధంగా మీరు దేవుని కనుగొనాలంటే నీ హృదయంలో పూర్తిగా దేవుని ఆజ్ఞలు ఉండాలి. స్తోత్రం. దేవుని మాటలు ఉండాలి. స్తోత్రం. దేవుని కట్టడలు ఉండాలి. స్తోత్రం. దేవుడి యొక్క స్వరం వినబడుతూ ఉండాలి. స్తోత్రం. నీ హృదయంలో వాంఛ ఏంటో దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు నీకు ఏది బెస్టో అది ఎవరో చూస్తారు. నీ కోరిక ఏంటి? నీకేమన్నా వచ్చిందనుకో, అందులో చాక్లెట్లు, బిస్కెట్లు, లేకపోతే చీర, సారీ ఇస్తే నేను అధికంగా ప్రేమించబడి ఏం చేస్తాడు? అందరూ ఇచ్చే గిఫ్ట్లు ఇవ్వడు, సంథింగ్ స్పెషల్. స్తోత్రం. మనం అడుక్కోవద్దండి అతన్ని. ప్రియుని సన్నిధానంలో ఆనందమే మాటలు చెప్పాలి. ప్రియుని సన్నిధానమే
విడిచిపెట్టలేని దేవుని మనం కలిగి ఉన్నాం. నీ అమ్మని నువ్వు విడిచిపెట్టచ్చు, నీ నాన్న విడిచిపెట్టచ్చు, నీ అక్కచెల్లు, నీ అన్నదమ్ములు ఇక లేరని ఎంతో మంది, లేకపోతే నీ పక్షంగా ఒంటరిదానివే అని ఆ మాటలకి నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు. ఒక్కొక్కసారి అనందరినీ కాళ్ళ దగ్గర రప్పించే రోజు ఉందని తెలుసుకోవాలి. హల్లెలూయా. అందరికీ నీవే దిక్కు అవుతావు. యేసేపు సంగతి చూసినట్లయితే వెలివేసిన వాళ్ళే, అమ్మేసిన వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కున్నట్లుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. శత్రువు చేతికి మన దేవుడు ఎప్పుడు కూడా, కానీ శత్రువు మనకన్నా నోరేసుకొని చాలా పెద్దగా ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఎవరితోనూ గొడవ పడద్దు. హలో, అసలు రోడ్డు మీద క్రైస్తవుడు కాపాడకూడదు. ఈరోజు నేను మీతో చెప్పేది అందరితో, మిమ్మల్ని ఎన్ని మాట్లాడుకున్నా చూసే వాళ్ళకి ఎట్లా తెలిసినా మరి ఆమె అనుకుంటాం. అసలు లేని మాటలో ఉన్న మాటలో అసలు ఏది పడితే అనేసుకున్నా ఆడవాళ్ళు అందరూ కూడా బాగా ఉంటారు. నిరూపించు అన్న చోటుకి వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి. ఒక మనిషి తీర్పు తీర్చలేడు. హల్లెలూయా. ఒక తీర్పుగా ఒక మనిషి మధ్యలో పెట్టకూడదు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పంటే వాడు కూడా స్వార్థపీడే అవుతాడు, వాడు కూడా డాంబికిదే అవుతాడు, వాడు కూడా స్వప్రయోజనమే కోరుకునే వాడే అవుతాడు. కానీ నువ్వు దేవుడికి అప్పగిస్తే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, నీ పక్షముగా దేవుడు, నీ పక్షముగా దేవుడు, నీ పక్షముగా నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, నిన్ను విడువను, నిన్ను వెడబాయను, నిబ్బరము కలిగి. స్తోత్రం చెప్పండి. ఇంతకన్నా పెద్ద భరోసా మాట నీకు ఏం కావాలమ్మా? ఈ లోకంలో అందరూ చేయి విడిచిన, చూడండి, యేసు చేయి విడవడు. స్తోత్రము, స్తోత్రము. అందరూ చేయి విడిచిన యేసు, నువ్వు యేసు చేయి గట్టిగా పట్టుకుంటే, చూడండి, చదవబడిన యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒక మాట ఉన్నది. ఆ 4వ అధ్యాయము చూడండి 5వ వచనంలో, ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నావా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చెను. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహింప చేసిన లేఖనాలు చెప్పుతున్నాయి. స్తోత్రం చెప్పండి, చేతులు పెట్టండి. నువ్వు చెప్పాలి, అహంకారివా దీనులవా? హలో చెప్పండి, హలో హలో. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుచున్నాడు. ఏమండి, ఏ ఒక్కరు కావాలని తప్పులు చేయలేదు. నా వ్యక్తిగతమైన జీవితంలో నేను 2007వ సంవత్సరంలో సేవా పరిచయం ప్రారంభించినప్పుడు నన్ను ట్రైనప్ చేసిన యోధా గోత్రం నుంచి వచ్చిన గొప్ప దైవ సేవకుడు చార్లెస్ గ్యారిసన్ గారు చెప్పినప్పుడు నేను తృణీకరించబడిన ప్రజల దగ్గరికి వెళ్ళాను. అమ్మాసిపేటలో ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉంటున్నప్పుడు అక్కడ చాలామంది అద్దెకు వచ్చేసేవారు. చాలామంది అద్దెకి ఎందుకు వచ్చేవారు అంటే, అక్కడ చాలామంది వారి యొక్క శరీరాన్ని ఆ ఊళ్ళో ఉన్నవారు కాదు, వేరే 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 ప్రాంతాల నుంచి వచ్చి వారి శరీరాన్ని పాడు చేసుకొని జీవనోపాధిగా బ్రతికే స్త్రీలు ఎక్కువ ఉన్నారు. అప్పుడు వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి సాహసం చేసేవారు కాదు. ఎందుకని? యేసు ప్రభు వారిని నిందించినట్లుగా మనల్ని కూడా నిందలు వేస్తారని. అటువంటి వ్యక్తులు ఒకవేళ ఆ దారి గుండా వెళుతూ ఉంటే, మార్గం గుండా వెళుతూ ఉంటే, ఒకవేళ రోడ్డు దగ్గర ఉన్నట్లయితే ఆగి
వాళ్ళకి సువార్త ప్రకటించేవారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ బిడ్డ చెప్పిన మాట తెలిసిన మా ఇంట్లో మా ఆయన గారు మమ్మల్ని పట్టించుకోకుండా త్రాగుడు బలహీనత చేత బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఇంట్లో తిండి కూడా లేదా ఆహారం కూడా పట్టించుకోకుండా పోతున్నప్పుడు మమ్మల్ని ఏం చేయాలో తెలియక మా స్నేహితురాల ద్వారా ఈ పనిలోకి వచ్చానండి. అయితే ఈ పని వల్ల నాకు ఏమీ ఇష్టమైన సాక్ష్యం ఏమీ లేదు. అయినా కూడా ఈ పని చేస్తున్నప్పుడు నాకు డబ్బులైతే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. మానేస్తే మా కుటుంబానికి పోషణ ఎలాగా, నా పిల్లలు ఎలాగా? ఓకేనమ్మా, ఇప్పుడు నీకు వయసు ఉంది, ఇప్పుడు నీకు ఈ శరీరాన్ని బట్టి నువ్వు లేకపోతే మంచి డబ్బులు సంపాదిస్తున్నావు. రేపు పొద్దున నీ పిల్లలు పెద్దవారు అయిన తర్వాత ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పనికి సాక్ష్యం నీ పిల్లల మీద పడితే, స్తోత్రం హల్లెలూయా, నీ పిల్లలకి ఏ రీతిగా సాక్ష్యం చెప్పుకుంటావు, నీ పిల్లల దగ్గర ఏ రీతిగా నీ ముఖము చెప్పుకుంటావు అని చెప్పంటే, మాస్టర్ గారండి మరి మేము ఎలా బతకాలండి అని అంటే చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు. స్తోత్రం చెప్పండి. పెద్ద వీధిలో అలాగనే చిన్న వీధిలో కోట్ల ఇంట్లో చాలా మందికి వంట చేయడాకని లేదా అంట్లు తవ్వడాకని చాలా మందికి అక్కడ శ్రీనివాస థియేటర్ ఉండేది. శ్రీనివాస థియేటర్ దగ్గర ఒక కోటైన వాటర్ అనమాట, ఆయనతో చెప్పి ఏదో పనికి ఎవరో ఒకరితో పెట్టి వాళ్ళు చాలా మందికి ఆ వీధిలోనే బాగుంది ఎవరి డ్రీమ్ రెస్టారెంట్ ఏదో కానీ అందులో ఉద్యోగాలు చాలా మంది, దాదాపుగా 15 మంది వరకు ఉద్యోగాలు ఇప్పించారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాళ్ళు ఆ పని మానేసి వాళ్ళ కష్టపడి బతుకుతున్నప్పుడు వాళ్ళు ఎంతోమంది నిందించారు, ఎంతోమంది అవమానించారు, అపహాసించారు. 2-3 పిల్లలకి వాళ్ళ పిల్లలకి శ్రీప్రకాశ్లో ఒట్టినే సీట్ ఇప్పించారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళ పిల్లలకి శ్రీప్రకాశ్లో ఒట్టినే సీట్ ఇప్పించారు. ఆడపిల్లలకి 2 ఆడపిల్లలకి చక్కగా చదువుకొని పెళ్లి చేసుకుని హ్యాపీగా సినిమా థియేటర్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో తల్లి పిల్లలతో పాటు బాగున్నారు. దేవుని చెప్పండి హల్లెలూయా. ఒక మాట నువ్వు మారడానికి ఇష్టపడితే, ఒక ఆలోచన నువ్వు చెవిని విడిచిపెట్టడానికి ఇష్టపడితే, ఒక ప్లేస్ సంపూర్ణంగా దేవుడికి ఇవ్వగలిగితే, చెప్పండి ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. ఆయన నిన్ను సిగ్గుపరచడు. హల్లెలూయా. సో దేవుడికి పూర్ణ హృదయంతో 119 నీ పూర్ణ హృదయంతో నన్ను వెతికితున్నావు కాబట్టి నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగ నీ గుండు మీద రాసేసుకోవాలి. దేవుడికి వ్యతిరేకమైన పనులు, దేవుడికి వ్యతిరేకమైన క్రియలు నేను చేయకూడదు అని దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకమైన పనులు, దేవుడికి వ్యతిరేకమైన క్రియలు చేయకూడదు. అమ్మా వేరొకరి మాట వినవద్దు. నీ పరిస్థితిని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ మనసుకు ఇష్టమైందా? నువ్వు తీర్మానం చేసుకున్నావా? కానీ ప్రతి దాని పట్ల నమ్మకంగా దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ అడుగు. ఆ క్షమాపణే నిన్ను ఆయుష్మంతురాలుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆ క్షమాపణే నీ పిల్లలకి ప్రయోజకరంగా చేస్తాడు. హల్లెలూయా. ఏంటి రాహాబును దేవుడు ఏం చేశాడు? అమ్మా రాహాబు ఎవరండి? వేశ్య. రాహాబు ఎవరండి? వేశ్య. రాహాబును దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఓబేద్యోదం చెప్పాలంటే ఇక చాలా మంది భక్తి విషయాల్లో దేవుడు అంగీకరించాడు. దేవుడు చెప్పండి మనం ఒప్పుకుంటే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. మనం ఒప్పుకొని మన పిల్లల నిమిత్తము, మన కుటుంబం నిమిత్తము, మన నిమిత్తము దేవుడికి నా హృదయంలో పూర్తిగా ఇవ్వబడితే రాహాబును దేవుడు మార్చిన దేవుడు మనల్ని మార్చగలడు. హల్లెలూయా. రాహాబుకి విలువనిచ్చిన దేవుడు. హల్లెలూయా. రాహాబు జీవితాన్ని పరిశుద్ధపరిచిన దేవుడు. హల్లెలూయా. నిన్ను బాధించేవాడు నీ వీధిలో ఉండవచ్చు, నిన్ను బాధించేవాడు నీ కుటుంబంలో ఉండవచ్చు, నిన్ను బాధించేవారు లేదా నీ గ్రామంలో ఉండవచ్చు, నిన్ను సభలకు అప్పగించేవారు ఉండొచ్చు. సియోను దేవుడిని చూస్తున్నాడు. సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. బలవంతుడిగా ఉండండి. దేవుడి పట్ల నిబద్ధత కలిగి ఉండండి. దేవుడి పట్ల నిజమైన విశ్వాసం కనుగొనండి. ఆయన పాదాలు పట్టుకోండి. స్తోత్రం చెప్పండి. సియోను దేవుడు
మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. ఈ పరిస్థితి వేరు, ఆడ పరిస్థితి వేరు. నీ యొక్క జీవితం వేరు, ఆడ జీవితం వేరు. ఒక్కొక్కరి జీవితానికి ఒక్కొక్క 100 కారణాలు ఉంటాయి, కానీ నీతికి మాత్రం ఒకటే కారణం. నా నీతికి ఒకడున్నాడు ఆధారం, ఆయన యేసు. హల్లెలూయా. ఆ యేసు మనందరం నీతిమంతులుగా చేయుగాక. కళ్ళు మూసుకుందాం అందరం. హల్లెలూయా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికరాపూరుడే నీ కన్నీరు అసమానుడైన వాడు, అవమానపడకడు. ఓ కన్నీరు మనదేవుడు, ఓడిపోయెవడు. కనకాయాలెన్నో నాపై కష్టకాలమందుని చేయువాడు. అత్యాచారాన్ని నాపై సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూరుడే నీ కన్నీరు తుడిచెను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూరుడే నీ కన్నీరు తుడిచెను. ప్రతి ఒక్కరు సియోను